ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 11వ అధ్యాయం. ఆశ్రిత కల్పవృక్షము. భగవంతుడు సర్వజీవులను సృష్టించి సర్వులకు తండ్రి అయ్యాడు. తానే పంచభూతాలై తన నుండే జీవులందరికీ దేహాలు పోషణ ఇచ్చి తల్లి అయ్యాడు. వేదాలు మొదలుకొని సర్వశాస్త్రాలు అనుగ్రహించి ఆప్తవాక్యం చెప్పే మిత్రుడయ్యాడు. సకల సృష్టిని తన అధీనంలో ఉంచుకొనడం వలన జీవులకు ఈశ్వరుడయ్యాడు. మహనీయుల రూపంలో అవతరించి గురువయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని రీతుల సర్వజీవుల శ్రేయస్సు కోసం తనను తానే వారికి దత్తం అంకితమయ్యాడు. భూమి మీద ఆయన ప్రతిరూపమైన సద్గురువు రూపంలో ఆయన అవతరించినప్పుడు తనను ఆశ్రయించిన వారందరికీ కల్పవృక్షము, కామధేనువు, చింతామణి అవుతాడు. అదే శ్రీసాయి చరిత్ర అంతా. అందుకే ఆయన చరిత్రను శ్రీసాయి లీలామృతం అనడం సమంజసం. కేవలం మాట మాత్రంతో బాబా ఎందరికో బాధలు తీర్చారు. ఒకరోజు శ్యామ ఆయన చేతులు తుడుస్తుంటే ప్రేమగా ఆయన అతని బుగ్గగిల్లారు. అతడు కోపం నటిస్తే 72 జన్మల నుండి రక్షిస్తున్నా, నిన్ను ఎన్నడూ గిల్లనైనా లేదు, ఇప్పుడు తాకక ముందే కోపగించుకుంటావెందుకు అన్నారు. ఇలా గిల్లే దేవుడు మాకొద్దు, ప్రేమతో ముద్దులు మిఠాయిలు పెట్టే దేవుడే కావాలి. అటువంటి మీపై నాకు పూర్ణ విశ్వాసం ఉండేలా అనుగ్రహించండి అన్నాడు శ్యామ. సాయి నేనందుకే వచ్చాను అని ఆశీర్వదించారు. కాని ఇతనికి ఒకసారి పాము కరచి త్వరగా విషమెక్కుతున్నది. అతని స్నేహితులు విరోబా ఆలయానికి పోదామన్నా అతడు మసీదుకే వచ్చి మెట్లెక్కుతున్నాడు. బాబా ఉగ్రులై, ఓరి దొంగ పూజారి, పైకెక్కవద్దు, దిగు, పో బయటికి, పైకెక్కావో జాగ్రత్త అని గద్దించారు. శ్యామ నివ్వెరబోయాడు. ఆయన మరుక్షణమే ఎంతో ప్రేమగా, భయం లేదు, ఈ ఫకీరు నిన్ను తప్పక కాపాడుతాడు అన్నారు. తక్షణమే శ్యామాకు బాధంతా తగ్గిపోయింది. అంతకుముందు ఆయన కసిరినది అతని రక్తంలో కలిసిపోయి పైకెక్కుతున్న విషాన్నే. శ్రీమతి మాలంబాయికి క్షయరోగం వచ్చింది. ఏ చికిత్స ఉపకరించకపోయేసరికి ఆమె షిరిడీ వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి కేవలం దుప్పటి మీద మాత్రమే పడుకోమని, నీరు మాత్రమే తాగమని చెప్పారు. వారం రోజులలో ఆమె మరణించింది. నాడు ఉదయం 8 గంటలైనా బాబా చావడిలోనే ఉండిపోయారు. దహనానికి ఏర్పాట్లు జరుగుతుండగా ఆమెకు తిరిగి ప్రాణమొచ్చింది. ఆమె నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే నా కేక విని సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది. అంతవరకు ఆమె చావడిని చూడనే లేదు. అయినా దానిని చక్కగా వర్ణించి చెప్పింది. సరిగా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ, సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటికొచ్చారో అప్పుడు అందరికీ అర్థమైంది. డాక్టర్ పిళ్ళేకు నారికురుపు లేచింది. అతడు ఆ బాధ భరించలేక దానిని 10 జన్మలలో అనుభవించేలా చేయమని బాబాకు చెప్పించాడు. సాయి 10 జన్మలెందుకు, 10 రోజులు చాలు అని చెప్పి అతన్ని రప్పించి తమ దిండుకు ఆనుకోమని చెప్పి, సర్వకర్త అయిన దైవాన్నే శరణు పొంది ఓరిమితో కర్మఫలము అనుభవించు, ఆయనెలా చక్కబెడతారో చూడు అన్నారు. మరురోజు ఇప్పుడొక కాకి వచ్చి ఈ కురుపును పొడవగానే బాధ తగ్గిపోతుంది అన్నారు. ఇంతలో పక్కనే పనిచేస్తున్న అబ్దుల్లా పొరపాటున పిళ్ళే కాలు తొక్కాడు. అది పగిలి పురుగులన్నీ బయటకొచ్చేశాయి. తర్వాత అతడు కాకి వచ్చేదెప్పుడు అంటే ఆ కాకి వచ్చి కురుపును పొడిచేసింది అన్నారు బాబా. కొద్ది రోజులలో ఆ కురుపు మానిపోయింది. ఎందుకోగాని అబ్దుల్లాను కాకి అనేవారు బాబా. ఒకసారి షిరిడీలో ప్లేగు చెలరేగి అందరూ ఊరు విడిచి పోతున్నారు. నందిరామ్ మార్వాడికి కూడా కళ్ళు ఎర్రబడ్డాయి. అతడు భయంతో ఊరు విడిచిపోవటానికి అనుమతి కోరితే సాయి, నీవు పారిపోనక్కర్లేదు, నేనున్నంతవరకు నీకెట్టి ప్రమాదమూ ఉండదు అన్నారు.
అప్పుడే అతడికి జ్వరం తగ్గిపోయింది. అలానే 1911లో ఒక వైశ్యుడు తన కుమార్తెను మోసుకొచ్చాడు. ఆమె కాళ్ళు చచ్చుబడిపోయాయి. సాయి ఆమెను ఆశీర్వదించి కొద్ది రోజులు షిరిడీలో ఉండమన్నారు. 3వ రోజు కల్లా ఆమె లేచి నడవసాగింది. అలానే ఆయన గయాసిస్ అనే రైల్వే ఉద్యోగి భార్యకు పక్షవాతం తగ్గించారు. పర్భనీ నుంచి ఒకడు వచ్చి తనపై మంత్రప్రయోగం జరిగిందని, దాని వలన అన్నం వెంట్రుకల్లా కనిపించి కంపు కొడుతున్నదని, తననెవరూ రక్షించలేకపోయారని చెప్పుకున్నారు. బాబా అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. అంతటితో ఆ బాధ తొలగిపోయింది. ఒకరోజు ఒక నిరుపేదరాలు నమస్కరించగానే బాబా, అమ్మా, నీ ఇంటికొస్తున్నాను, నిరాకరించవద్దని నీ భర్తతో చెప్పు అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. సరిగా అప్పుడే వాడాలో ఉన్న దీక్షిత్కు ఆ కుటుంబానికి సహాయం చేయాలనిపించింది. అతడు ఒక కవరులో పైకముంచి మసీదు చేరి, బాబా, ఇది పంపనా అన్నాడు. ఎవరికి ఏమిటి అనైనా అడగకుండా సాయి పంపించు అన్నారు. ఆ పైకం చూడగానే ఆ పేదరాలికి సాయి మాటలు అర్థమయ్యాయి. కోరకనే లభించిన సహాయం భగవత్ప్రసాదమని సాయి భావం. ఒకరోజు నిరుపేద అయిన కార్నిక్ను చూసి సాయి నవ్వుతూ, ఆవో షావుకార్ అన్నారు. కొద్ది సంవత్సరాలలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు. భీమాజీ పాటిల్కు క్షయరోగం వచ్చి తరచూ నెత్తురు కక్కుతున్నాడు. వైద్యులు అతడు బ్రతకడని చెప్పారు. నానాసాహెబ్ సలహాపై అతడు షిర్డీ దర్శించాడు. శ్రీసాయి మొదట అతడికి ఆ వ్యాధి పూర్వపాపం వల్ల వచ్చిందని, తాము నివారించమని చెప్పేశారు. కానీ అతడు కన్నీటితో శరణు వేడితే కరిగిపోయి, భయపడకు, ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత కష్టమైనా తీరవలసిందే, ఇక్కడ ఫకీరు దయామయుడు అన్నారు. సాయిని దర్శించిన క్షణం నుండి అతనికి నెత్తురు కక్కడం ఆగిపోయి అతని పరిస్థితి మెరుగుకాజొచ్చింది. బాబా అతడిని భీమాబాయి ఇంటి వద్ద ఉంచారు. నిజానికి ఆ ఇల్లు అటువంటి రోగికి ఏమాత్రమూ తగదు. కొద్ది రోజులకు అతడికి 2 కలలు వచ్చాయి. మొదటి కలలో పద్యాలు వల్లించినందుకు భీమాజీని టీచర్ కొట్టాడు. 2వ కలలో అతడి గుండెల మీద ఎవరో కాని పెద్ద రోలర్ను అటూ ఇటూ దొర్లిస్తున్నారు. అతనికి భరించలేనంత బాధ కలిగింది. మెలకువ వచ్చేసరికి అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. అందుకు కృతజ్ఞతగా అతడు శ్రీసాయి సత్యవ్రతం చేసుకోసాగాడు. గ్రహబలం కూడా గురుని అనుగ్రహ బలానికి లోకువే. ఒక జ్యోతిష్కుడు ఒకరోజు బూటీకి గండమున్నదని చెప్పాడు. బూటీతో సాయి, ఏమిటి, నీకు గండమున్నదా? అదేం చేస్తుందో నేను చూస్తాను అన్నారు. నాడు చీకటి పడ్డాక బూటీ బయటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద పాము ఎదురైంది, కానీ ఏమీ చేయలేదు. ఒకసారి మేరీకర్తో కూడా సాయి, నీకు ద్వారకామాయి తెలుసా? ఇప్పుడు నీవు కూర్చున్నది అదే. ఈ మసీద్ తల్లిని ఆశ్రయిస్తే కష్టాలు తొలగుతాయి అన్నారు. అప్పుడు తన చేయి పాములా పెట్టి, ఆ పెద్ద మనిషి భయంకరుడే కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చేయలేడు, అతణ్ణి మనం వినోదంగా చూడగలం అన్నారు. అతడు ఆ మరుసటి రాత్రి చితలి చేరి మారుతి ఆలయంలో బస చేశాడు. అక్కడ అతడి ఉత్తరీయం మీద పెద్ద పాము పడుకుంది, కానీ ఏమీ చేయలేదు. సాయి మనలను ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. టెండూల్కర్ అనే భక్తుని కుమారునికి జాతకంలో గ్రహాలు దశ బాగాలేవని, కనుక అతడు పరీక్షలో కృతార్థుడు కాజాలడని జ్యోతిష్కులందరూ చెప్పారు. అంతటితో ఆ యువకుడు భయపడి ఆ సంవత్సరం పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని తల్లి ఆ విషయం బాబాతో చెప్పుకున్నది. బాబా, నన్ను నమ్ముకోమని మీ వాడికి చెప్పు. ఆ జాతకాలు జ్యోతిష్కులు చెప్పిన ఫలితాలు అవతల పారేసి బుద్ధిగా చదువుకోమ్మను, ధైర్యంగా పరీక్షకు వెళ్ళమను, తప్పక పాసవుతాడు అన్నారు. అతడలాగే చేసి పరీక్ష పాసయ్యాడు. అలానే దామోదర్ రాస్నేకు చాలా కాలం సంతానం కలుగలేదు. జ్యోతిష్కులందరూ అతనికి సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. కానీ సాయి అనుగ్రహంతో అతనికి బిడ్డలు కలిగిన లీల కిందటి అధ్యాయాల్లో చూడవచ్చు. ఒకసారి మార్తాండనే దర్జీవానికి జబ్బు చేసింది.
అతడితో సాయి, నీవు నీమ్గావ్లోని డేంగ్లే వద్దకు వెళ్ళు, ఆదరిస్తాడు అన్నారు. అతడు నీమ్గావ్ చేరగానే డేంగ్లే, బాబా నాకు కలలో కనిపించి నిన్ను నా వద్దకు పంపుతున్నానని చెప్పారు. ఇది నీ ఇల్లనుకుని కావలసినవి నిస్సంకోచంగా అడుగు అన్నాడు. మార్తాండ్ త్వరలో కోలుకున్నాడు. ఒకరోజు యశ్వంత్ పాండే అనే భక్తుని తండ్రి సాయిని దర్శించి తనకు కళ్ళు కనిపించడం లేదని చెప్పాడు. దైవం మేలు చేస్తాడని ఆయన ఆశీర్వదించగానే అతడికి దృష్టి వచ్చింది. మరొక అంధుడు తనకు వారి దర్శన భాగ్యం కలుగలేదని బాధపడ్డాడు. తక్షణమే అతడికి దృష్టి వచ్చి సాయిని తృప్తిగా చూశాక మరలా పోయింది. 1912 సంవత్సరంలో బలరాం దురంధర్ సోదరులు సాయిని దర్శించారు. వారితో సాయి, మనం 60 జన్మల నుండి సన్నిహితులం అని చిలిం పీల్చి బలరాంకిచ్చారు. అభ్యాసం లేని అతడు ఎంతో కష్టం మీద పొగ పీల్చాడు. 6 సంవత్సరాలుగా అతన్ని బాధిస్తున్న ఉబ్బసం నాటితో అంతరించింది. ఒకరోజు బాపూసాహెబ్ జోగ్ తన తండ్రి శ్రాద్ధానికి తన శాఖ బ్రాహ్మణులను తీసుకురావడానికి బయలుదేరాడు. కానీ బ్రాహ్మణులు వారికై వారే వస్తారని బాబా చెప్పారు. సరిగా ఆ రోజుకు పుంతంబా నుండి 2 బ్రాహ్మణులు సాయి వద్దకొచ్చారు. ఆయన వారిని జోగ్ వద్దకు పంపారు. వారిద్దరూ గొప్ప పండితులేగాక జోగ్ శాఖవారే. ఒకరోజు ఠానే నుండి ఒక పెద్ద మనిషి వచ్చి తన కుమారుడు కొన్ని సంవత్సరాలుగా కనిపించలేదని సాయితో మొరపెట్టుకున్నాడు. బాబా అన్నారు, తప్పక త్వరలో నీ బిడ్డను కలుసుకుంటావు. కానీ అతనికి వెంటనే సెలవివ్వక 2 రోజులు షిరిడీలోనే ఉంచేశారు. 3వ రోజు అతడు మన్మాడు నుండి బొంబాయి వెళ్లే రైల్లో ఠానే చేరాడు. అప్పుడే బొంబాయి నుండి రైలు వచ్చింది. అందులోంచి అతని కుమారుడు దిగాడు. తండ్రి కొడుకులిద్దరూ ప్లాట్ఫామ్ మీద కలుసుకున్నారు. ఎప్పుడేం చేయాలో మనకంటే ఎక్కువ బాబాకే బాగా తెలుసునని గుర్తుంచుకోవాలి. అదే సబూరి. మండు వేసవిలో ఒక మధ్యాహ్నం ఒక మేకపిల్ల ఎండకు తట్టుకోలేక కింద పడింది. సాయి దాని చుట్టూరా తిరిగి దానిపై నీళ్లు చల్లారు. వెంటనే లేచి అతి గంతులేస్తూ వెళ్ళిపోయింది. కేవలం సాయి సన్నిధే జీవులకు స్వస్థత చేకూర్చగలదు. 1917లో ఒక పిచ్చి కుక్క గ్రామంలోని ఇతర కుక్కలను తరిమి కరుస్తున్నది. గ్రామస్తులు దానిని చంపాలని తరుముతుంటే అది వచ్చి మసీదులో సాయి వెనుక చేరింది. వాళ్ళు దానిని బయటకు తరుమమని కోరితే సాయి వారిని తిట్టి వెళ్ళగొట్టారు. ఆ తరువాత ఆ కుక్కకు గాని దాని వలన మరే ప్రాణికి గాని ఎలాంటి బాధ కలుగలేదు. వారి సన్నిధి పతితులలో నైతిక పరివర్తన కలిగించేది. ఒక యువకుడు త్రాగడం మానుకోలేకుంటే అతనిని షిరిడీలో వారముండమని సాయి ఆదేశించారు. అంతటితో అతనికి ఆ దురభ్యాసం తొలగిపోయింది. అలాగే సంబారేతో ఆయన, ఇదే నా హెచ్చరిక, నువ్వు తాగుడు మానాలి, లేకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. అంతటితో ఆ కోరిక అతడికి నశించింది. ఒకప్పుడు పై అధికారి అతన్ని తాగమని నిర్బంధించారు. సంబారే సాయిని స్మరించగానే దీపాలు ఆరిపోయాయి. పక్కనున్న మిత్రుడు అతని గ్లాసులోని మద్యం తాగేశాడు. మరుక్షణమే లైట్లు వెలిగాయి. సంబారే మద్యం త్రాగాడని తలిచి అధికారి సంతోషించాడు. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించగా సాయి తీసుకొనక నిగూఢ రీతిన ఇలా చెప్పారు. నా వద్ద 30 సంవత్సరాలుగా ఉన్న వంటవాడు దుస్సంగత్యానికి లోనై ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 రూపాయలు దొంగిలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక ఫకీర్ వచ్చి నా దిగులుకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడున్నాడు, నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకిష్టమైన వంటకం తినడం మానుకో అన్నాడు. అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగి ఇచ్చాడు. వెంటనే షిరిడీ బయలుదేరాను. మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు. ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితమంతా
వివరించడమే కాక ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన ఫకీరని, నౌకలో తనకు స్థలమిప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు. ఒకరోజు మధ్యాహ్నం 2 గంటలకు బాబా ప్రధాన్ వచ్చాడా అని దీక్షిత్ను అడిగారు. లేదు, కబురు చేసేదా అన్నాడు దీక్షిత్. చేయి అంటూ కొద్ది విభూదినిచ్చి ఇది పంపించు అన్నారు. ఆ విభూది ఒక ఉత్తరము బాలాషింపి ద్వారా ప్రధాన్కు పంపాడు దీక్షిత్. అప్పుడు వెల్లడైన వివరాలు. షిరిడీలో బాబా అతన్ని గురించి హెచ్చరిస్తున్న క్షణంలో హైకోర్టులో కొందరు స్నేహితులతో మాట్లాడుతున్న ప్రధాన్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడట. కొద్దిసేపట్లో తనంతట తానే తెప్పరిల్లుకొని రైలులో ఇల్లు చేరాడు. తెల్లవారేసరికి విభూతి జాబులతో బాలాషింపి బొంబాయి చేరాడు. సాయికి మన బాధలు నివేదించక్కర్లేదు. ఆయన అనుక్షణము మనను కనిపెట్టి ఉంటారని గుర్తుంచుకుంటే చాలు. శ్రీసాయి తమను నమ్మిన వారి వెంట నుండి కాపాడుతారు. 1914లో శివరాత్రి ముందు రోజున హార్తాలో మెజిస్ట్రేట్గా పనిచేసిన చోటు భయ్యా తన కుటుంబం అందరితో షిరిడీ బయలుదేరాడు. వాళ్ళు నేమేవర్ వద్ద నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడింది. ఎంత డబ్బిస్తామన్నా బేస్తవాళ్లు పడవ వేయమన్నారు. దిక్కుతోచక వాళ్లందరూ సాయిని స్మరిస్తుంటే తలగుడ్డ కప్ని గల ఒక ఫకీరు వీరి వద్దకు వచ్చి, ఆడవాళ్లను తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారేమి? పై ఆఫీసర్ చేత చెప్పిస్తాను, వాళ్ళ యజమాని వచ్చైనా మిమ్మల్ని నది దాటించాలి అని చెప్పి 10 అడుగులు వెళ్ళి ఇక కనిపించలేదు. ఇంతలో పడవవారే పరుగున వచ్చి అందరినీ పడవ ఎక్కమని చెప్పి సామాన్లు పడవలో సర్దారు. బాడుగ ఎంతో చెప్పమంటే మీ చిత్తమొచ్చినంత ఇవ్వండి, లేకుంటే ఏమీ ఇవ్వకండి అన్నారు. ఆ కుటుంబం షిరిడీ చేరాక జరిగిందంతా తమలీలేనని సాయి సూచించారు. శ్రీసాయి నమ్మిన వారిని సురక్షితంగా జీవిత సాగరం దాటించి తమ చెంతకు చేర్చుకుంటారు. గణపతి దోండు కదం 1914లో సకుటుంబంగా షిరిడీ వెళ్తున్నప్పుడు వారెక్కిన రైలు పెట్టెలో మరెవ్వరూ లేరు. అతడు భక్తి మార్గ ప్రదీపిక అనే సద్గ్రంథం పెద్దగా చదువుతున్నాడు. ఇంతలో 15 లేక 20 మంది బిల్లులు ఆ పెట్టెలోకెక్కి అతని చెంతన కూర్చున్నారు. వాళ్ళు తాను చదివేది వినడానికొచ్చారని అనుకున్నాడు గణపతి దోండ్. 5 నిమిషాల తర్వాత రైలు వేగంగా పోతుండగానే వాళ్లందరూ ఆ పెట్టెలో నుండి దూకి పారిపోయారు. దోండ్ ఆశ్చర్యంతో తలుపు దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ బిల్లులు వెనుకకు చూస్తూ పరిగెత్తుతున్నారు. దోండ్ కూడా వెనుకకు తిరిగి పెట్టెలో చూస్తే ఆ పక్కగా వృద్ధ ఫకీర్ ఒకరు కూర్చున్నారు. ఆయన ఆ పెట్టెలోకి ఎలా వచ్చారో అతడికి అర్థం కాలేదు. మరలా చూసేసరికి ఆయన అక్కడ లేరు. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు షిరిడీ చేరగానే సాయి నవ్వి, అరే భద్రంగానే వచ్చారే అన్నారు. ఆ మార్గంలో బిల్లులు తరచూ రైళ్లు దోచేవారు. అలానే ఒకప్పుడు నానా చందోర్కర్ ఒక అడవిలోనున్న ప్రసిద్ధమైన గణపతి ఆలయానికి బయలుదేరాడు. రైలు ఆలస్యమై అతడు అడవి చేరేసరికి పొద్దుగూకింది. అతడు ధైర్యం చేసి నడక సాగించి, బాబా 9 గంటలకు మందిరం మూసేస్తారు, నేనక్కడకు చేరేసరికి 11 గంటలవుతుంది, నాకప్పుడు ఒక కప్పు టీ కావాలి అని ప్రార్థించాడు. అతడు 10 మైళ్ళు నడిచి ఆలయం వద్దకు రాగానే, ఏడి నానా వచ్చాడా అని పూజారి అనడం వినిపించింది. నేను వస్తున్నట్లు మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగాడు నానా. పూజారి అతనికి టీ అందిస్తూ, నానా వస్తున్నాడు, అతడికి టీ సిద్ధం చేయండి అని సాయి మాటలు వినిపించాయి అన్నాడు. ఏ పరిస్థితిలోనైనా సాయి ఆజ్ఞే శ్రీరామరక్ష. ఒకసారి నాసిక్లో ప్లేగు చెలరేగి ధూమలి ఇంట్లో కూడా ఎలుకలు చచ్చిపడసాగాయి. అతడు సాయికి జాబు రాసి వారి అనుమతితో ఇల్లు మారాడు. ఆ ప్రాంతంలో కూడా ప్లేగు వ్యాపించి చివరకు మంచినీటి బావిలో కూడా ఎలుకలు చచ్చిపడసాగాయి. ధూమల్ మరలా బాబాకు జాబు రాసి ఆయన ఎలాగూ ఇల్లు మారమంటారని తలచి కొత్త ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపులు తెరుస్తుండగా
అతను ఇల్లు మారనక్కర్లేదని షిరిడీ నుండి జాబు వచ్చింది. ధూమల్ వెంటనే పాత ఇంటికి వచ్చేసి బాబా మాటలపై పూర్తి విశ్వాసంతో అక్కడే ఉన్నాడు. అయినా ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు. సాయి స్మృతిమాత్ర ప్రసన్నుడు. మార్చి 6, 1913 ధూలియాలో రావూజీ బిడ్డకు జ్వరం వచ్చింది. రావూజీ బాబాను ప్రార్థించాడు. నాటి రాత్రి 2 గంటలకు అతనికి కలలో సాయి కనిపించి, బిడ్డకు విభూది పెట్టి, భయం లేదు, 1-2 గంటల్లో బిడ్డకు చెమటొస్తుంది, తెల్లవారేసరికి తగ్గిపోతుంది, తర్వాత దర్శనానికి తీసుకురా అన్నారు. అలానే జరిగింది. 3వ రోజు షిరిడీ నుండి రావూజీకి జాబొచ్చింది. నేను ధూలియాలో నీ మిత్రుడు రావూజీ ఇంటికి వెళ్ళాను అని శ్యామతో బాబా అన్నారట. 2 వారాల తర్వాత ఆ కుటుంబం షిరిడీ బయలుదేరారు. ఆ రోజు ఆరతి సమయంలో సాయి, శ్యామ, ఆరతి కొంచెం ఆగి ప్రారంభించు, ఆ టాంగావాడు జాగు చేస్తున్నాడు అన్నారు. అతడు అలాగే చేశాడు. ప్రసాదం పంచే వేళకు రావూజీ అక్కడకు చేరాడు. అతడి బిడ్డతో సాయి, నీకు జబ్బు చేసినప్పుడు ధూలియా వచ్చాను గుర్తుందా అన్నారు. ఒక వేసవి సెలవులలో నానా చందోర్కర్ తన స్నేహితులతో కలిసి హరిశ్చంద్రగుట్ట వెళ్ళాడు. మధ్యలో అతడు ఎండకు డస్సిపోయి, నీరు త్రాగక నేనొక్క అడుగైనా వేయలేను, సాయే నన్ను కాపాడాలి అని ఒక బండ మీద కూలబడ్డాడు. మరుక్షణమే ఒక బిల్లుడు కట్టెలు మోసుకొస్తూ నానాతో, మీరు కూర్చున్న బండ కింద మంచినీరుంది, తాగండి అన్నాడు. చూడగా బండ కింద స్వచ్ఛమైన నీరున్నది. అతడు దప్పిక తీర్చుకున్నాడు. సరిగా అదే సమయంలో షిరిడీలో సాయి, నానా దప్పికతో చావనున్నాడు, కానీ నేను చావనివ్వను అన్నారని తెలిసింది. అన్నాసాహెబ్ బాబరే షిరిడీ వెళ్ళినప్పుడు అతని గ్రామంలో ప్లేగు చెలరేగింది. అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు. అతని భార్య, బిడ్డ మాత్రమే అక్కడ ఉండిపోయారు. ఆ వ్యాధి అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు 10-12 సార్లు సాక్షాత్కరించి అభయమిచ్చారు. ఒకరోజు రామ్గిరి బువా అనే గోసాయి ఇంటికి వెళ్ళడానికి బాబాను సెలవు కోరాడు. సాయి అతన్ని పాపూగేర్ అని సంబోధించేవారు. ఆయన, నీవు మొదట జామ్నేర్ వెళ్ళి నేనిచ్చే ఊది ఆరతి పాట నానా చందోర్కర్కి ఇచ్చి మీ ఊరు వెళ్ళు అన్నారు. నేను సిద్ధమే, కానీ నా వద్ద డబ్బు జల్గాం వరకే సరిపోతుంది. ఆ పైన జామ్నేర్కు బండిలో సుమారు 30 మైళ్ళు వెళ్ళాలి గదా అన్నాడు రామ్గిర్. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి, వెళ్ళు అన్నారు సాయి. అర్ధరాత్రి 2 గంటలకు అతడు జల్గాం చేరాడు. అతని వద్ద 2 అణాలు మాత్రం మిగిలాయి. అతడికి దిక్కుతోచలేదు. ఇంతలో ఒక బిళ్ళబంట్రోతు అతని వద్దకొచ్చి షిరిడీ నుండి వచ్చిన బాపూగిరి ఎవరు అని విచారించి అతని కోసం చందోర్కర్ టాంగా పంపాడని చెప్పి తీసుకెళ్లాడు. టాంగా జామ్నేర్ పొలిమేర చేరాక రామ్గిర్ లఘుశంకకు వెళ్ళి వచ్చేసరికి ఆ టాంగా ఎక్కడా కనిపించలేదు. ఆ సమయంలో నానాసాహెబ్ కుమార్తె మైనతాయి ప్రసవ వేదన పడుతోంది. సరిగా సమయానికి రామ్గిర్ వచ్చి ఆరతి పాట ఊది ఇచ్చాడు. నానా సంతోషంతో మైనతాయికి ఊది ఇచ్చి సాయికి ఆరతి ఇవ్వగానే ఆమెకు ప్రసవమైంది. తమకు సకాలంలో ప్రసాదం అందించినందుకు నానా కృతజ్ఞత చెప్తే తన కోసం టాంగా పంపినందుకు రామ్గిర్ కృతజ్ఞత చెప్పాడు. నిజానికి టాంగా బంట్రోతులను నానా పంపలేదు. షిరిడీ నుండి ఒకరు వస్తున్నట్లు కూడా అతనికి తెలియదు. ఆ సంగతి విన్న రామ్గిర్కు స్టేషన్లో బంట్రోతు తనను సాయిలాగానే పిలిచాడని, సాయి అన్ని ఏర్పాట్లు జరుగుతాయని చెప్పినది గుర్తొచ్చింది. అదంతా సాయి లీలేనని వారు తెలుసుకున్నారు. ఒకరోజు నాగ్పూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బు పడినట్లు జాబొచ్చింది. దీక్షిత్, బాబా, నా తమ్ముడికి నేను ఏ సాయమూ చేయలేకున్నాను అన్నాడు. వెంటనే బాబా, సహాయం నేను చేస్తాను అన్నారు. అదే సమయానికి నాగ్పూర్లో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనబడి తక్షణమే స్వస్థుణ్ణి చేశాడు. ఒకసారి సెలవు తీసుకుంటున్న ఒక భక్తునితో సాయి మరొక ఊది పొట్లమిచ్చి, రైల్లో నిన్ను జానెడు స్థలమిమ్మని కోరిన వాడికి ఆ పొట్లమివ్వు అన్నారు.
దారిలో ఠానే స్టేషన్లో రైలు బయలుదేరగానే ఒక ప్రయాణికుడు పరుగున రైలెక్కి అతని వద్దకొచ్చి, నాకు తల తిరుగుతోంది, కూర్చోడానికి జానడు స్థలం ఇవ్వండి అన్నాడు. భక్తుడు అతనికి చోటిచ్చి ఊది కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఆనందబాష్పాలు కారుస్తూ తానెంత యత్నించినా షిరిడీ దర్శించలేకపోయానని, సాయియే తనకు ప్రసాదం పంపాలని ప్రార్థించానని చెప్పాడు. రోగమేగాక అజ్ఞానమనే రోగం కూడా తొలగాలి. అందుకు బాధలను ధైర్యంగా ఓర్చుకోగలగడం అవసరం. అందుకే వ్యాధి మరీ ప్రమాదకరం కానప్పుడు రోగిని తన వద్ద నుండి వెళ్ళిపోమనేవారు బాబా. పరోక్షంగా కూడా ఆయన రక్షిస్తారని భక్తులకు తెలియాలి కదా. షిరిడీలోని కాకా దీక్షిత్కు తీవ్రంగా జ్వరం వచ్చి శ్యామ ద్వారా బాబాకు కబురు చేశాడు. ఆయన, నేనేమీ వైద్యుణ్ణి కాను, అతడిని ఇంటికి పొమ్మను అన్నారు. శ్యామ నివ్వెరపోయి, అతడు మిమ్మల్నే నమ్ముకున్నాడు, జ్వరంతో ఎలా వెళ్ళగలడు అన్నాడు. సాయి తిరిగి కఠినంగా అలానే ఆదేశించారు. సెలవు తీసుకోవడానికి కాకా మసీదుకు రాగానే సాయి, నీవింటికి పో, ఎలా వచ్చిన జ్వరం అలానే 4 రోజుల్లో పోతుంది. సీమా బాదము పిస్తా వేసిన పాయసం తిని తిరుగు, పడుకోకు అన్నారు. అతనికి ఊది ఇచ్చి సామాన్ తోడు పంపారు. వాళ్ళు రాత్రి 11 గంటలకు రైలు దిగి నడిచి ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరు చెప్పినా వినకుండా కాకా సాయి చెప్పినట్లే చేశాడు. వైద్యుడు, నీవు ఆ పిచ్చి ఫకీరు చెప్పినట్లు చేసేటట్లయితే నేనెందుకు అని గద్దించాడు. అయినా కాకా వినలేదు. 9వ రోజుకు జ్వరం తగ్గింది. తర్వాత అతడు షిరిడీ వెళ్ళినప్పుడు బాబా, బొంబాయిలో మీ వాళ్ళేమన్నారు అని అన్నారు. శ్రీ నృసింహ సరస్వతిలాగా బాబా కూడా ఇలా అపథ్యమైన ఆహారంతో జబ్బులు తగ్గించేవారు. ఒకసారి బూటీకి కలరా వచ్చి డాక్టర్ పిల్లే ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. చివరకు బాబాను అడిగితే బాదాము పిస్తా వేసిన పాయసం తినమన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. ఒకరోజు కాకా మహాజనికి విరేచనాలవుతుంటే మసీదులో పక్కనే కుండతో నీరుంచుకొని తరచుగా బయటికి వెళ్ళి వస్తున్నాడు. బాబా సర్వజ్ఞులు కదా అని ఆయనతో చెప్పలేదు. భక్తులు మసీదు ముంగిట పనిచేస్తున్నారు. సాయి అకస్మాత్తుగా కోపించి అందర్నీ తిట్టసాగారు. భయంతో అందరూ పారిపోయారు. కాకాను మాత్రం సాయి బలవంతాన కూర్చోబెట్టి అక్కడెవరో విడిచిన వేరుశనగపప్పు అతని చేత తినిపించి ఆ కుండలో నీరు తాము కొంచెం తాగి అతడి చేత తాగించి, నీ జబ్బు తగ్గిపోయింది అన్నారు. అతడికి ఆ క్షణంలోనే ఆ వ్యాధి తగ్గిపోయింది. ఈ చికిత్సల్లోని రహస్యం ఆయన సంకల్పమే. ఒకసారి శ్యామ ములలతో బాధపడుతుంటే ఆయన సోనాముఖి కషాయం చేసి కొంచెం అతనికిచ్చి కొంచెం ఆయన తాగారు. ఆ రోజుతో ఆ బాధ తగ్గిపోయింది. 3 సంవత్సరాల తర్వాత శ్యామకు ఆ వ్యాధి మరలా వచ్చింది. వెనుక బాబా చేసిన వైద్యమే అతడు చేసుకుంటే వ్యాధి తీవ్రమై మరలా సాయి అనుగ్రహంతోనే ఊదితోనే తగ్గింది. రఘువీర్ పురందరే మొదటిసారి షిరిడీకి బయలుదేరినప్పుడు అతని బిడ్డకు బాగా జ్వరం వచ్చింది. అతని భార్యకు తోడుగా అతని తల్లి ఉంటానన్నది. కానీ అతడు పట్టుబట్టి ఆమెను కూడా తనతో తీసుకెళ్లాడు. వాళ్ళు షిరిడీ చేరిన 3వ రోజున పురందరే భార్యకు బాబా కలలో కనిపించి బిడ్డకు ఊది ఇచ్చారు. ఆ క్షణం నుండి జ్వరం తగ్గిపోయింది. సాయి మనం కోరినదల్లా నెరవేర్చక పూర్వకర్మ దృష్ట్యా మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు. ఒక ఆమె తన బిడ్డను పాము కరిచిందని ఆయనతో మొరపెట్టుకున్నది. ఆయన ఊది ఇవ్వలేదు, ఆశీర్వదించలేదు. ఆ పిల్లవాడు చనిపోయాడు. ఆ తల్లి శోకం చూడలేక బిడ్డను బ్రతికించమని దీక్షిత్ కోరాడు. సాయి, బావు, ఈ విషయంలో కల్పించుకోకు, ఇది అతడి మంచికే జరిగింది. అతడి శరీరంతో చేయలేని పనులు ఆ శరీరంతో చేయగలడు. అతనిని బ్రతికిస్తే ఆ దేహం మరణిస్తుంది. అందుకు బాధ్యత నీవు వహిస్తావా అన్నారు. దీక్షిత్ తన తప్పు తెలుసుకున్నాడు. అలానే 1911లో హార్దా నుండి వచ్చిన ఒక క్షయరోగి మరణించాడు.
అతనిని రక్షించలేదని అతని బంధువులు బాబాపై అలిగారు. తర్వాత వారిలో ఒకరికి బాబా కలలో కనిపించి రోగి తలను తమ తలపై నుంచుకొని కుళ్ళిన అతను ఊపిరితిత్తులు చూపుతూ అతనిని ఇంతటి చిత్రహింస నుండి నేను విడుదల చేశాను అని చెప్పారు. అతని బంధువర్గమంతా తిరిగి సాయిని సేవించసాగారు. బాబా తామెప్పుడైనా భక్తులు కోరినది ప్రసాదించదల్చకపోతే ఏమీ మాట్లాడేవారు కారు. సాయి తనకొక మగబిడ్డను ప్రసాదించాలన్న కోరికతో గోవిందరావు షిరిడీ వస్తుండేవాడు. కానీ బాబా ఏమీ చెప్పేవారు కాదు. మరో వివాహం చేసుకుంటే బిడ్డలు కలుగుతారేమోనని చెప్పమంటే ఆయన మాట్లాడలేదు. అతనికి సంతానం కలగనే లేదు.